ఏ ఒక్క రాష్ట్రంలో అయినా ఈ పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలో ఎందుకు మీరు ఈ విధంగా సృష్టించారు, దీనికి కారణం ఏంటి అని చెప్పేసి ఒక్కసారి బేరీజ్ చేసుకుంటే రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా, దీనికి కారణం పాలకులే. దీనికి కారణం తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రజలని దోచుకొని తినాలని చూసిన దుర్మార్గులే ఈ కొరతకి కారణం. ఇవన్నీ కూడా చవట సన్నాసి ప్రభుత్వాలు. కనీసం వారం 10 రోజులుగా దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా దీనావస్థలో పెట్రోల్ బంకుల దగ్గర దీనంగా గంటల తరబడి పూటల తరబడి లైన్లో నిలబడితే కనీసం పట్టించుకొని ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, దాన్ని డైవర్ట్ చేయటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. నీ తాబేదారు పత్రిక ఈనాడు పత్రిక జగనన్న కాలనీ నిలువెత్తు దోపిడి అనే ఒక శీర్షిక, ఒక హాఫ్ పేజీ ఎదర, లోపల ఒక ఫుల్ పేజీ మొత్తం. నేను ఈనాడు పత్రిక రామోజీరావు గారి కొడుకు చెరుకూరి కిరణ్ కూడా అడుగుతా ఉన్నాం, బాబు ప్రశ్నించాల్సింది 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదు, మనసున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, 31 లక్షల మందికి అక్షరాల నీకు లెక్కలు కావాలంటే ఇస్తా. చెరుకూరి కిరణ్కి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడికి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు రాపిస్తేనో చంద్రబాబు నాయుడు డైవర్షన్ చేస్తేనో నువ్వు రాశావు, మీ ఇద్దరు కూడా చెప్తా ఉన్నా, అక్షరాల 31 లక్షల మందికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, అగ్రవర్ణ పేదలందరికీ కూడా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలంటే ఇంటికి ముగ్గురు వేసుకుంటే సుమారుగా 1 కోటి మంది జనానికి లబ్ధి చేకూర్చిన ఏకైక వ్యక్తి భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాలుంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గుండెల మీద చేసుకుని 1 కోటి మంది జనం చెప్తా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు అంతకుముందు ఒక 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు చేశాడు. 16 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నా, అడుగుతా ఉన్నా, మీ ద్వారా అడుగుతా ఉన్నా, నీ పేరు మీద ఎక్కడైనా ఏ ఊర్లో అయినా 1 సెంటు స్థలం ఇచ్చి ఇది చంద్రబాబు నాయుడు కాలనీ అని కానీ, లేకపోతే ఇది చంద్రన్న కాలనీ అని కానీ చెప్పేసి నువ్వు చెప్పగలిగే దమ్ము నీకు ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతున్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం, మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, 17,005 జగనన్న కాలనీలని నిర్మాణం చేసిన గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 17,005 జగనన్న కాలనీలు. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, చెరుకూరి కిరణ్ గారు వస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ వస్తాడా? దయచేసి నేను అడుగుతా ఉన్నా, మాతో పాటు రండి, మీడియా మిత్రులను తీసుకుని వెళ్దాం. ఏ గ్రామంలో చూసినా జగనన్న కాలనీ, ఏ పట్టణంలో చూసినా జగనన్న
కాలనీల్ని మైమర్పించే జగనన్న మున్సిపాలిటీ అంటే ఒక పట్టణాన్ని రూపొందించాం. పట్టణాలు కట్టాం. కాలనీ గ్రామాలు కాదు, కాలనీలు కట్టాం. అంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు కొడుకు వాళ్ళిద్దరు కూడా రాపిస్తే రాసిన ఈనాడు పత్రిక రమ్మని అడుగుతా ఉన్నా. అసలు ప్రశ్నించాల్సిందేమో ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో ఒక్క సెంటు భూమి అయినా సరే, ఒక్క సెంటు భూమి ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఒక్క ఇల్లు కట్టారా అని అడుగుతా ఉన్నా. దాన్ని ప్రశ్నించాలి నువ్వు, దాన్ని వేలెత్తి చూపాలా. అంతేగాని ఇంతమందికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించడం న్యాయమేనా అని చెప్పేసి ఈనాడు పత్రికని, చంద్రబాబు నాయుడిని ఇద్దరిని అడుగుతూ ఈరోజు 5 సంవత్సరాల కాలంలో 17,005 లేఅవుట్లు అంటే జగనన్న కాలనీలు రూపకల్పన చేసి శంకుస్థాపనతో పాటు శంకుస్థాపనలు చేయటమే కాదు, ఈ రోజున బ్రహ్మాండంగా నివసిస్తూ ఉన్నారు. మంచినీరు, రోడ్లు అన్నీ కూడా సకల సదుపాయాలతో జగనన్న కాలనీలు నిర్మాణం చేశాం. వాటిని మెరుగుపరచాల్సిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజు కూడా 17,005 కాలనీలు ఉంటే ఏ ఒక్క కాలనీలో కూడా ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోల, ఏ ఒక్క కాలనీ కూడా మంచినీటి దాహార్తిని తీర్చిన పాపాన పోల. అంటే ఎంత దిగజారిపోయారు మీరు. నిన్న కాక మొన్న 30వ తారీఖు అనుకుంటా నెల్లూరులో సుళ్ళూరుపేట పెద్ద పండగ చేశారు. నువ్వు కట్టావా? చంద్రబాబు నాయుడు గారు అడుగుతాను చూసి, మీ ప్రభుత్వం కట్టిందా? నువ్వు కట్టావా? మేము కట్టిన కాలనీలు, మేము కట్టిన టిట్కో ఇళ్ళని నువ్వు వెళ్ళి సినిమా షూటింగ్ లాగా, యాక్షన్ డైరెక్షన్ లాగా, కథా స్క్రీన్ ప్లే డైరెక్టర్ యాక్షన్ లాగా నువ్వు వెళ్ళి ఓపెన్ చేసి చంద్రబాబు నాయుడు మా క్రెడిట్ మొత్తం కూడా నువ్వు చోరీ చేస్తా, మా క్రెడిట్ మొత్తం నువ్వు కొట్టేస్తా, ఫోటోలు దిగుతా, ఫోటోలకి పేపర్లకి టీవీలకి పోజులు ఇస్తా. నువ్వు కట్టావా? గుండెల మీద చేసుకో ఒకసారి. సూళ్ళూరుపేట వెళ్ళావు, సూళ్ళూరుపేట వెళ్ళి జగనన్న కాలనీలు కానీ టిట్కో నిర్మాణం కానీ నీ హయాంలో జరిగిందా? దుర్మార్గం కదా. మా క్రెడిట్ ని నువ్వు దొంగిలించడం కదా, చోరీ చేయటం కదా. ఇంత దుర్మార్గుల్లాగా మీరు మారిపోయి టిట్కో ఇళ్ల గురించి చెప్తారు. 300 చదరపు గజాల్లో టిట్కో ఇళ్ల నిర్మాణం జరిగితే మీరు పేద ప్రజలని పిండి పిప్పి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తే ఒక్క రూపాయి 300 చదరపు గజాల టిట్కో ఇంటిని ₹1 రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మనసున్న ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మీరు టిట్కో ఇళ్ళు ఎస్ఎఫ్టీ ఎంత తీసుకున్నారండి? కాంట్రాక్టర్కి ఎంతకి ఇచ్చారండి? 2,500, 2,600. దుర్మార్గం కదా, దోచుకోవటం కదా, పేదల రక్తాన్ని పీల్చడం కదా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మీరు చేసింది. 14 నుంచి 19 దాకా మేము వచ్చిన తర్వాత ఒక్క రూపాయికే టిట్కో ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామే. ఇంత ఘోరం. 365 చదరపు గజాలదైతే 25,000 రూపాయలకి మేము వాళ్ళకి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి 25,000. అదేవిధంగా 430 చదరపు గజాలైతే 50,000. ఇంత పేద ప్రజలకి ఏ విధంగా సహాయం చేయాలన్న గుణం, పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇంకా ఎంత లబ్ధి చేకూర్చాలన్న గుణం మా జగనన్నలో మీరెక్కడ? దయచేసి అడుగుతా ఉన్నాం. ఇటువంటి
పనికిమాలిన రాతలు, ఇటువంటి పనికిమాలిన చేష్టలు నువ్వు రాపిస్తే రాసే ఈనాడు పత్రికకి దయచేసి చెప్తా ఉన్నా, మా క్రెడిట్ని చోరీ చేయొద్దు చంద్రబాబు నాయుడు. నీకు ఆ మార్కు రాదు. ఇళ్ల స్థలం ఇవ్వాలన్నా, ఇల్లు కట్టించాలన్నా వైఎస్ఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే, వీళ్ళిద్దరికీ దక్కుద్ది. ఈరోజు ఏ ఊరన్నా ఇల్లు మా అన్నిచ్చాడు, మా జగనన్న, మా దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాడు స్థలం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారు అంటారు తప్ప చంద్రబాబు నాయుడు పేరు కనీసం ఈ రాష్ట్రం మొత్తం తిరగండి, ఒక్క గజం స్థలం ఇవ్వలేదు, ఒక్కడికి ఇల్లు కట్టలేదు.